పేరు గుర్తు పెట్టకపోతే ఎట్లా అమ్మా? మీరు సుదర్శన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుందో తెలుసా మీకు? ఆయన పిఏ ఎవరు అది కూడా తెలియదా? ఆయన ఎప్పుడైనా మీ వార్డులో వచ్చిందా? ఈ 2 సంవత్సరాల్లో మీ దగ్గర వచ్చి చేతు గుర్తు కోటేస్తే 2000 పెన్షన్ 4000 అన్నారు. వచ్చిందా 4000? రాలేదా? వాళ్ళకి బిడ్డ పెళ్లికి తులం బంగారం అన్నారు. వచ్చిందా తులం బంగారం? అరే మహాలక్ష్మి పథకం కింద అక్క చెల్లెలు ఎవరైతే పనిచేస్తలేరో వాళ్ళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఏం రాలే. మళ్ళా ఇల్లు వచ్చిందా? నేను 2023లో 400 ఇల్లు మీకోసం తయారు చేసి ఆచన్పల్లి దగ్గర కోట్ల రూపాయలు పెట్టి తయారు చేసి అక్కడ పెట్టిన. ఈ 2.5 సంవత్సరాలలో ఆ తయారైన ఇల్లు కూడా మీకు ఇయ్యలేని దద్దమ్మ ఎమ్మెల్యే ఏం పేరన్నది? అట్లా ఏ ఒక్క పని చేయలే. ఆయన ఇల్లు ఎక్కడున్నది తెలియదు, ఆయన పిఏ ఎవరున్నాడు తెలియదు, ఆయన ఏం పని చేస్తాడో తెలియదు. మన వాడికి మన పట్టణంలో ఒక్కసారి కూడా తిరగలేదు ఈ సుదర్శన్ రెడ్డి. తర్వాత పెద్ద మనుషులు ఏమనుకుంటున్నారు? ఆడ ముందట రైతుల్లో కూర్చొని మొత్తం చక్రం తిప్పుదాం, ఈడ ఏముంటది పైసలు పెట్టి కొనుక్కోవచ్చు, మస్తు పైసలు మస్తు దుమ్ముకున్న పైసలు ఉన్నాయి, ఆ పైసలు పెట్టేసి మీకు కొనుక్కుందామని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ 25 వార్డులో గతంలో వాళ్ళ సతీమణి ఇక్కడ నుంచి కౌన్సిలర్ ఉండే, ఆమె ఎప్పుడైనా ఇక్కడ వచ్చిందా? వాడికి ఏమైనా పని చేసిందా మీ వార్డులో? మళ్ళీ ఏ ముఖంతో తన భర్త ఇక్కడ వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉన్నాడు? మీకు ఒక మాట మీరు చెప్పండి అమ్మా, ఒకటే మాట అడుగుతా ఉన్నా. అన్నం పెట్టినవాడికి సున్నం పెడతారా ఎవరైనా? ఈయన పెట్టిండు, మీ కౌన్సిలర్ నుంచి ఉన్నాడు చూడు, ఏం పేరైనది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నాడు ఇక్కడ కౌన్సిలర్? శరత్ రెడ్డి అనేటైనా. ఆయన అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిండు. నా శిష్యుడు మా దగ్గర ఉండి మోసం చేసి ఆ పార్టీకి వెళ్ళిపోయిండు ధన్మని. నన్నే అన్నం పెట్టినోడికి మోసం చేసినోడు మీకు న్యాయం చేస్తాడా? అవునా? చేస్తాడా? మళ్ళీ వాళ్ళ భార్య ఇక్కడ కౌన్సిలర్ ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలే. ఇప్పుడు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మన ఒక్క ముద్దు బిడ్డ కృష్ణ మీ మధ్యలో 24 గంటలు ఉంటాడు. తెలంగాణ ఉద్యమకర్త, అనేక సార్లు తెలంగాణ కోసం త్యాగం పోరాటం చేసిన తమ్ముడు కృష్ణ. మీకు రేపు 4000 పెన్షన్ కావాలంటే కారు గుర్తు కోటేసి కృష్ణని గెలిపియండి. ఈ యొక్క తులం బంగారం మీకు కావాలంటే కారు గుర్తు కోటేసి కృష్ణని గెలిపియండి. మీకు 2500 కావాలంటే కృష్ణకి కారు గుర్తు కోటేసి గెలిపియండి. మీకు 500కి గ్యాస్ సిలిండర్ కావాలంటే మళ్ళా కృష్ణ రావాలా. కృష్ణ వస్తే అలా మెడల వంచి మీకు తులం బంగారం ఇప్పిస్తాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదో ఎలక్షన్లో పైసలకు ఆశపడి ఈ 2.5 సంవత్సరాలలో బోధన్ పట్నం అంతా శ్మశానంగా మారిపోయింది. ఎమ్మెల్యే ఎక్కడున్నాడు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడున్నది మనకు తెలియదు, పిఏ ఎవరున్నాడు తెలియదు. మనం దవాఖానా పోవాలా, ఏదైనా పరేషాని ఉంది మనకు, ఎవరింటికి పోతారో ఒకసారి అడుగుతా ఉన్నా. మీకు నా ఇల్లు మీకు తెలుసా? ఎన్నిసార్లు వచ్చిండు? మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు? సరే, కరోనా లాంటి తీవ్ర సమయం ఉండే, కరోనాలో ఎప్పుడైనా సుదర్శన్ రెడ్డి ఒక గ్లాస్ నీళ్ళు పంపించిండా మీకు? మీ షకీల్ అన్న మీకు గరం గరం అన్నం పంపించిండా లేదా? మీకు నీళ్ళు పంపించిండు, మీకు హాస్పిటల్ మళ్ళా మందులు పంపించిండు, మీకు గ్యాస్ సిలిండర్లు పంపించిండు, ఆక్సిజన్ సిలిండర్ పంపించిండు, అన్ని పంపించినాం. ఏం ప్రసాద్ అన్న? అన్ని పంపించినాం. ఆ పెద్ద మనిషి 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కనీసం ఒక నీళ్ళ బాటలు పంపించినాం. అంత కరోనా లాంటి మహమ్మారి అంతా ఆ సమయంలో మనకు ఒక్క రూపాయి సాయం చేయలేని వ్యక్తిని ఈరోజు మళ్ళీ మీరు గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత 2.5 సంవత్సరాలలో మీకు ఏది కూడా దిక్కు లేదు. ఒక్క మీ వార్డులో ఎప్పుడు రాలే. మీరు ఎప్పుడైనా బయట పోయాన్ని కలిసిండ్రా?
కలిసిండ్రా సుదర్శన్ రెడ్డిని ఎక్కడైనా? మీ పేరు తెలుసా? మీ వాడు తెలుసా? మీరు తెలుసా? ఆయనకి ఏమీ తెలియదు. డబ్బుల అహంకారం ఉంది, ఆ అహంకారంతో గెలిచిండు. కానీ మన జీవితాలు ఏమైనాయి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలా. ఈరోజు కూడా మీ అందరికీ నేను 2 చేతులు జోడించి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు చాలామంది వస్తారు. మళ్ళీ మీకు 1000 రూపాయలు, 500, 5000, ఆయన తన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తున్నాయి. 2000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. మీకు 5 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మీరు ఇంట్లోనే పడుకోండి. ఆయన మీకు కలవరు, మీ వార్డ్ పని కాదు, మీ రేషన్ కార్డు కాదు, మీకు 4000 పెన్షన్ కాదు, మళ్ళీ మీకు దవాఖానా పోవాలంటే ఏదైనా డెలివరీ ఇబ్బంది అంటే అది కాదు, మళ్ళీ ఏ పని కూడా మీది జరగదు. మీకు ఆ 2000, 4000 కావాలన్నా, లేకపోతే కృష్ణ లాంటి యువ నాయకుడి సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవాలా? ఒకసారి దయచేసి ఆలోచించాలా. మీకు ఏదైతే చిన్న సమస్య వచ్చినా వచ్చి నిలబడే బిడ్డ మన కృష్ణ. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళా 1000-2000కి మీరు ఆ ఆశతోని సుదర్శన్ రెడ్డిని ఎట్లయితే గెలిపించిండ్రో 2.5 సంవత్సరాలు మన బోధన్ పరిస్థితి దిక్కు లేకుండా అయిపోయింది. మొత్తం శ్మశానంగా మారింది బోధన్ అంతా కూడా. అటువంటి పరిస్థితి ఆయన ఇక్కడ బోధన్కి తీసుకువచ్చిండు. మళ్ళా ఈ బోధన్ మున్సిపాలిటీ మీద మనం గులాబీ జెండా ఎగరవేయకపోతే మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు అదే గతి ఉంటుందని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, ఇంతమంది యువకులు ఉన్నారు. ఒక పెద్ద మనిషిని గెలిపించే బదులు ఆయన పైసల అహంకారం ఉన్నది, ఈయనకున్నది, ఆయన ఎమ్మెల్యేకు ఉన్నది. మీలో పుట్టి పెరిగిన ఒక మన తమ్ముడు కృష్ణ మీ యొక్క ఏదైతే సాధక బాధలు ఉన్నాయో అన్నీ కూడా అర్థం చేసుకొని మీ మధ్య ఉంటూ మీ యొక్క సేవ చేసే వ్యక్తిని ఎన్నుకుంటారా, లేకపోతే అక్కడ పోయి మీరు గేట్ కాడ నిలబడే పరిస్థితి మీరు తెచ్చుకుంటారా అని మీ అందరికీ నేను అడుగుతా ఉన్నా. దయచేసి దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చిండు. ఈ మున్సిపల్ ఎలక్షన్ అనేది మీకు ఎవ్రీడే సమస్య. మీ యొక్క ఇంటి దగ్గర నీళ్ళ సమస్య కానీ, మీ యొక్క స్ట్రీట్ లైట్ సమస్య కానీ, మీ యొక్క డ్రైనేజ్ ఇబ్బంది కానీ, రోడ్ల ఇబ్బంది కానీ, రేషన్ కార్డ్ సమస్య కానీ, మళ్ళా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ, పెన్షన్ల సమస్య కానీ, ఇల్లు సమస్య కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకోవాలా. అటువంటి నాయకుడు ఇక్కడ కృష్ణ ఉన్నాడు. మళ్ళా మీరు చేతు గుర్తు కోటేస్తే అంత కథమైపోతుంది, మొత్తం కథమవుతుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. మీకు ఎమ్మెల్యే పేరు తెలియదు, మీకు ఎమ్మెల్యే ఆఫీస్ తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడ లేదు, ఆయన పిఏ లేడు, వాళ్ళ నాయకులు లేరు. అటువంటి పార్టీని మనం గెలిపిస్తామా? అడుగుతున్నా, చెప్పండి. ఇక్కడ ఉన్న మీ చైర్మన్ సాబ్, ఇక్కడ చైర్మన్ ఉండే మా పార్టీలో ఉండి 194 రిజిస్ట్రేషన్ అని ప్రతి ఒక్క ఇంటి దగ్గర కోట్ల రూపాయలు దునుకున్నాడు. మా ప్రసాద్ అన్న దగ్గర 6 లక్షలు తీసుకున్నాడు. నేను చెప్తా ఉన్నా, దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా. ఇటువంటి చాలా మంది దగ్గర 6 లక్షలు తీసుకొని కోట్ల రూపాయలు తీసుకున్న వ్యక్తి. ఆయనకు ఏదైనా నిజాయితీ ఉంటే గుడి ఎక్కి చెప్పమని చెప్పండి, నేను కూడా వస్తా, అందరిని పిలిపిస్తా ఎవరెవరైతే పైసలు ఇచ్చిండ్రు. ఆయనకు 194లో పైసలు ఇవ్వకపోతే తమ్ముడు కృష్ణ అంటున్నాడు గోడ కూలగొట్టేసిండు, పైసలు ఇవ్వకపోతే ఇల్లు కూలగొట్టేసిండు. అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారా? దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎమ్మెల్యే అటువంటి వాడు, ఈయన ఇటువంటి వాడు. మనకు అవసరమా? ఇవన్నీ అవసరమా? పైసలు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారు గుర్తు కోటేయండి. ఒక గరీబ్ బిడ్డతోని మళ్ళీ ఒక మహారాజాతోని ఈ పోరాటం ఉంది. మీరు హక్కు మీద ఉండాలా. మన కారు గుర్తు కోటేసి మీ యొక్క ఇంటి బిడ్డ ఉన్నాడు, మీ మధ్యలో పుట్టి పెరిగిండు. ఇటువంటి మంచి నాయకుడిని, ఒక దళిత బిడ్డని తీసుకొచ్చి భారీ మెజార్టీతోని కారు గుర్తు కోటేసి గెలిపియాలని మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములకు ధన్యవాదాలు చెప్తున్నా. మా మధు అన్న కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతా ఉన్నాడు, దయచేసి పైకి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మధు అన్న వెల్కమ్. కాంగ్రెస్ యువ నాయకుడు, మంచి నాయకుడు మధు గారు. ఈరోజు మళ్ళా కేసీఆరే బంగారు తెలంగాణని తీర్చిదిద్దుతాడు, కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ఈరోజు
మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు. ప్రభు అన్నకి, మధు గారికి, ప్రభు గారికి, అందరికీ కూడా, యార్లగడ్డ తరుణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చేస్తా ఉన్నా. తరుణ్ అయితే మా యువ నాయకుడు, ఎక్దమ్ బొంబాడు ఉన్నాడు, ఖతర్నాక్ పని చేస్తాడు. तरुण गार की धन्यवाद. यहाँ पे तशरीफ फरमा मेरी माँ बहन खवातीनों से मेरी अदबन गुजारिश है, देखिए अल्लाह ताला हमको अखले सलीम दिया है, आपसे मैं अदबन गुजारिश कर रहा हूँ, जो इंसान थाली में खा के छेद करके जो मेरे पास काम करके मेरे को धोखा दे के गया, सो वाला आपके साथ क्या इंसाफ करेंगे, एक बार सोचिए. आपका कुछ काम है उनके दरवाजे पे जाके खड़े रहना पड़ता, लेकिन आपको कुछ काम है, कृष्णा आपके दरवाजे पे आके काम कराने वाला बंदा है. आप तमाम से मैं गुजारिश कर रहा हूँ, देखिए 2.5 साल से सुदर्शन रेड्डी एमएलए कौन है नहीं मालूम, उनका घर कहाँ है नहीं मालूम, उनका पीए नहीं मालूम. आप जाएंगे तो कहाँ जाएंगे, किस तरीके के माशी हालात हमारी परेशानियों से हम गुजर रहे हैं. मेहरबानी करके आप तमाम लोग एक बार गौर कीजिए, अगर ये इनके झूठे झांसों में आप फंसेंगे तो जिंदगी में कभी कामयाबी नहीं मिलेगी. अल्लाह ताला हमको अक्ले सलीम दिया है, मेहरबानी करके आप लोग सोचिए, हमारे बीच पैदा हुआ ये बच्चा एक अच्छा बच्चा जो हमारी तकलीफ को समझता है, हमारी मजबूरी और परेशानी को समझता है, ऐसे बच्चे को जिता के लाएंगे तो हमारे आगे चल के काम होंगे. अगर आपको 4,000 पेंशन आना है, 1 तोला सोना बच्ची की शादी के लिए आना है, घर आना है, 500 का सिलेंडर आना है, तो कृष्णा को लाना है, कार के निशान को लाना है. आप तमाम पर्दा नशीन बहनों से मैं पूछना चाहता हूं, क्या आपने सुदर्शन रेड्डी से कभी मुलाकात की, कभी उनका घर मालूम है आपको, कभी उनका एक गिलास पानी पिए आप, कभी आपके वार्ड में उन्होंने आए, तो फिर हम किस लिए कांग्रेस को वोट करना है. आप मेहरबानी करके सोचिए. इससे पहले अल्हम्दुलिल्लाह आपका भाई रमजान में, दशहरा में हमेशा आपकी खिदमत करते रहता हूँ. कभी कोई करे क्या, बोलिए आप मेरे को, कभी कोई यहाँ कुछ लेके आए क्या, कभी कोई पानी भी नहीं पिला. ये 2 साल में कुछ आया आपके पास, कुछ हुआ क्या प्रसादन ना, आपके वार्ड में कभी कुछ आया? आपके साथ में दशहरा, रमजान, क्रिसमस हर चीज आपके साथ गुजारता हूँ. आप सोचिए, आपको आपका बेटा शकील होना या जो है बहरूपिया ये होना सुदर्शन रेड्डी, एक बार आप लोग सोचिए. मेहरबानी करिए, अगर कार के निशान को वोट देंगे, अगर कृष्णा जी को जिताएंगे तो मेरा आपसे वादा है, आपको जो जो चीजें हम बोल रहे बराबर आपको करके देंगे. अगर हाथ के निशान को देंगे फिर इतना बड़ा हाथ मिलेगा, मजबूरी में बेबस और लाचार हो जाएंगे. तो मेहरबानी करके आप तमाम से गुजारिश है, आप कार के निशान को वोट देके कृष्णा को भारी अक्सरियत से यहाँ से जिताइए. जिताएंगे ना? మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నమస్తే నమస్తే. ఇక్కడ ప్రచారం చూస్తూ ఉంటే కనుక బాణాసంచాలు కాలుస్తూ ఇక్కడ ఎలా కనిపిస్తోంది అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉందో అలాంటి వాతావరణం షకీల్ ఆమీర్ గారి దగ్గర మీరు చూసిన తర్వాత కనిపిస్తా ఉంది. సార్ చెప్పండి, ఇక్కడ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా బాగా నడుస్తూ ఉన్నది మేడం. ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఎవడో సగం మందికి ఆయన పేరు కూడా తెలియదు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, సగం మందికి ఎమ్మెల్యే పేరు తెలియదు. ఆయన ఇల్లు ఇక్కడ లేదు, ఆయన పిఏ లేడు. ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఏ దిక్కు కూడా ఈ బోధన్ పట్టణ ప్రజలకు, ఈరోజు బోధన్ నియోజకవర్గ ప్రజలకు లేదు. అనేక ఇబ్బందులకు ఈరోజు ప్రజలు గురి అవుతూ ఉన్నారు. అంతా ఫేక్ ప్రామిసెస్ చేసి ఓట్లు దున్నుకున్నారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది, ఒక కొబ్బరికాయ 30 రూపాయలకి వస్తుంది, అవునా కాదా? 30 రూపాయలకి ఒక కొబ్బరికాయ వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలలో 30 రూపాయల పని చేస్తే నేను మొత్తం బీఆర్ఎస్ క్యాండిడేట్లని విత్డ్రా చేసుకుంటానని తెలియజేస్తా ఉన్నా. 1 రూపాయి పని, 30 రూపాయల ఒక కొబ్బరికాయ వచ్చేంత పని చేస్తే నేను కృష్ణాని ఈరోజు విత్డ్రా చేపిచ్చేస్తా, మొత్తం బీఆర్ఎస్ క్యాండిడేట్లని విత్డ్రా చేస్తా. బోధన్ పట్నంలో 1 రూపాయి అభివృద్ధి జరగలే అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేడం, ఇక్కడ
చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బోధన్పట్నంలో. ఈ 2.5 సంవత్సరాలలో, గతంలో 10 సంవత్సరాలలో 100 కోట్ల అభివృద్ధి పనులు మేము చేసినాం. కానీ ఈ 2.5 సంవత్సరాలలో ఒక కొబ్బరికాయ వచ్చే 30 రూపాయల పైసలు కూడా, ఈ 30 రూపాయల పని కూడా ఈ బోధన్పట్నంలో కానీ నియోజకవర్గంలో ఇక్కడ కూడా జరగలే అని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ చూస్తుంటే కనుక ఇక్కడ ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఎవరు సమాధానం చెప్పడం లేదు. అలాగే ఎప్పుడైనా ఆయన మీరు చూసారా, ఆయన పిఏ ఎవరు అంటే కూడా ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు. పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటారు? ఇక్కడ వీళ్ళకి అడగాల, మనోళ్ళకి పరిస్థితి ఎట్లా ఉన్నది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చాలా అహంకారం ఉంది. 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎవరితోని మాట్లాడాడు, కాన్స్టిట్యున్సీకి రాడు, ఆయన ఇల్లు లేదు, ఇక్కడ ఆయన ఆఫీస్ లేదు, ఆయన పిఏ లేడు. ఎవరైనా పోయి కలవాలంటే కూడా సామాన్య వ్యక్తి అయితే అసలు పరిస్థితి లేదు. ఎలాంటి అభివృద్ధి చేయలే. 30 రూపాయల కొబ్బరికాయ కొట్టేంత 30 రూపాయలకి కొబ్బరికాయ వస్తుంది. ఆ 30 రూపాయల పని కూడా బోధన్పట్నంలో చేయలే. ఇక ఎమ్మెల్యే ఎవరంటే షకీలే అంటున్నారు మా వాళ్ళు. ఎమ్మెల్యే ఎవరంటే షకీల్ అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరు? అట్లా పరిస్థితి ఉంది మేడం. చాలా బాధలో ఉన్నారు మా వాళ్ళు. తప్పకుండా ఈ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో కారు గుర్తు కోటేసి ఏదైతే వాళ్ళు మోసం చేసిండ్రో వాళ్లకు తిప్పి కొట్టి మళ్ళా వాళ్ళు సాధించాలనుకున్న అన్ని పథకాలు కూడా సాధిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా కారు గుర్తు కోటేసి తప్పకుండా వాళ్లకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 38 వార్డులలో అంటే ఎన్ని వార్డులు మీరు గెలవచ్చు అనుకుంటున్నారు? నేనైతే మొత్తం 38 గెలుస్తా అనుకుంటున్నా మేడం. ఎందుకంటే వాళ్ళు పతా లేకుండా అయిపోయినరు. ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ప్రజల తీర్పు 12వ తారీఖు నాడు మీరు చూడొచ్చు. చాలా బాధతోనే ఉన్నారు ప్రజలు, ఏం చెప్తలేరు. వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయంటే 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఏది కూడా దిక్కు లేకుండా అయిపోయింది. మళ్ళీ బయట రాకుండా మనసులో ఇట్లా పెట్టుకొని ఓటు ద్వారా మళ్ళీ వారికి చూపిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఇప్పుడు అంటే ఎలాంటి వ్యూహాలతో మీరు చెప్తున్నారు కదా 38 వార్డులు కూడా మేమే గెలుస్తామని, ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకు వెళ్తున్నారు? అంత ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? 2000 పెన్షన్ 4000 అన్నారు, వచ్చిందా? 2500 మహాలక్ష్మి పథకం అన్నారు, వచ్చిందా అమ్మా? వచ్చిందా? మళ్ళా మీ బిడ్డకు తులం బంగారం అన్నారు, వచ్చిందా? ఇల్లు వచ్చినా? 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందా? మీ పిల్లలకు స్కూటీ వచ్చిందా? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏ సాగునీరు సమస్య, తాగునీరు సమస్య, అన్ని సమస్యలే ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా ఈ 2.5 సంవత్సరాలలో ఆయన చూడలే, చెయ్యలే. ఆయనకు మంత్రి పదవి వస్తుందని 2 సంవత్సరాలు దాని మీదనే ఆయన కూర్చున్నాడు. వస్తే మాకు కూడా మంచిది, అభివృద్ధి అవుతుంది అనుకుంటాం. కానీ మళ్ళీ ఆయనకు ఏజ్ అయిపోయింది ఏమో, కానీ అది ఏం పరిస్థితి ఉండి తెలియదు. కానీ ఆ మంత్రి పదవి కూడా పోయింది. దాంతో బాగా ఆయనకు కొద్దిగా మెంటల్ ఎఫెక్ట్ అయ్యేటట్టు అయిపోయింది. అంటే ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు, ఇప్పుడు మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడపకి వెళ్తున్నారు కదా, ఎలాంటి సమస్యలు మరి ముఖ్యంగా మీ దృష్టికి వస్తున్నాయి? అన్ని 100 సమస్యలు ఉన్నాయి మేడం. రేషన్ కార్డు సమస్య ఉంది ఇప్పుడు కూడా, పెన్షన్ల సమస్య ఉంది ఇప్పుడు కూడా, ఒంటరి మహిళా పెన్షన్ సమస్య ఉంది ఇక్కడ, వాళ్ళ ఇల్లు ఒక సమస్య ఉంది ఇక్కడ. అంటే అనేక విధాలుగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఈ అన్ని విధాలుగా ఇక్కడ బోధన హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి. అనేక డెలివరీ చేసుకోవాలా పోవాలంటే కష్టమవుతుంది. గతంలో మేము డెలివరీ చేసి 13 రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చి 11,000 రూపాయలు మగపిల్లలు పుడితే ఇచ్చి ఇంటికాడ వదిలేసి అంబులెన్స్లో వస్తుండే. ఈరోజు డాక్టర్ లేదు, దిక్కు లేదు, పరిస్థితి లేదు. ప్రైవేట్ దవాఖానా పోయి డెలివరీ చేసుకోవాలంటే 50,000 కావాలా, బంగారం తాకట్టు పెట్టుకోవాలా, ప్లాట్ అమ్ముకోవాలా, పోయి డెలివరీ చేయించుకోవాలా. అటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తూ ఉన్నది బోధనలో. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి అంటున్నారు. అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో మహిళలకే కావచ్చు, ప్రత్యేకంగా వృద్ధులకే కావచ్చు, ప్రతి ఒక్కరికి అంటే ఎలాంటి హామీలు, ఎలాంటి నమ్మకం మీరు కలిగించబోతున్నారు? మేము తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీ పెన్షన్లు 4000 కానీ, తులం బంగారం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 2500 మహాలక్ష్మి పథకం కానీ, ఈ అన్నీ కూడా వాళ్ళ మెడల్ వంచి తీసుకొచ్చి మా వాళ్ళకి ఇస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు.